హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మీరు థర్టీ రోడి బేబీ. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈ రోజు మన వీడియోలో అందరికి నచ్చే విధంగా నేను చూపించబోయే రెసిపీస్ వచ్చేసి బగారా రైస్ అలాగే మటన్ కర్రీ అండి. వీటిని సింపుల్ అండ్ టేస్టీగా ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బగారా రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ బాస్మతి బియ్యాన్ని 1/2 kg తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ ని పెట్టుకొని అందులోకి బాస్మతి బియ్యాన్ని వేసుకోండి. నాకు ఇక్కడ 2 glasses అయితే వచ్చాయండి బియ్యం మొత్తం. ఇప్పుడు ఈ రైస్ లో వాటర్ పోసి 2-3 times బాగా వాష్ చేసుకోండి. 2-3 సార్లు నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ ని యాడ్ చేసుకొని గంట లేదా అరగంట సేపు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బగారా రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడా పాత్రను పెట్టుకొని అందులోకి 2 tablespoon వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత యాలకులు అలాగే బిర్యానీ ఆకు, స్టార్పు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మీకు నచ్చిన మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న మసాలా దినుసులన్నిటిని ఒక 1 minute లో ఫ్లేమ్లో వేగనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ముక్కల్ని బాగా వేగనివ్వాలి. ముక్కలన్నీ వేగిన తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. తర్వాత ఇందులోకి 1 tablespoon వరకు ధనియాల పొడి, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ను కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకోండి. ఇలా మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం బాస్మతి రైస్ ఏ గ్లాస్తో పోసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రైస్ని అయితే 1/2 hour నానబెట్టుకున్నాను కాబట్టి గ్లాస్కి 1.5 glass వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం వాటర్ అనేది కరెక్ట్గా యాడ్ చేసుకుంటేనే రైస్ అనేది మెత్తగా లేకుండా పొడి పొడిగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్లో టర్న్ చేసి ఎసరుని అయితే బాగా మరగనివ్వాలండి. సో ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, అవి వాటర్ లేకుండా రైస్ ని ఎసరులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు గంటతో రైస్ మొత్తాన్ని బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ రైస్ ని అయితే ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మరో 3 నిమిషాల పాటు రైస్ ని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మీ దగ్గర నెయ్యి అవైలబుల్ ఉంటే నెయ్యి లేదా డాల్డానైనా ఇలా వేసుకోవాలండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకు బగారా రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, టేస్టీగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్లోకి మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 tablespoon కారం, అలాగే 1/2 tablespoon పసుపు, 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అలాగే కరివేపాకు, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon ఆయిల్, అలాగే 1 lemon కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చేత్తో కలుపుకుంటేనే మనకి ముక్కలకు అనేది మసాలా బాగా పడుతుంది. స్పూన్తో కలుపుకుంటే మాత్రం ముక్కలకి సరిగా అవ్వదండి. కారం ఉప్పు బాగా పట్టాలంటే ఇలా చేత్తోనే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ముక్కలకు అనేది బాగా పట్టింది కదా మసాలా. ఇలా కలిపి పెట్టుకున్న మటన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. నేనైతే మటన్ని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టేసుకొని 4 tablespoon వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి, మీరు కావాలంటే మసాలా దినుసులైనా యాడ్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నిటిని ఒకసారి కలబెట్టేసి బాగా ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోండి. ఇలా మటన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత గంటతో మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని 3 లేదా 4 నిమిషాలు ముక్కలను ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత నేను ఇక్కడ 2 glasses వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇంకా పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ముక్కల మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు మటన్ ని ఉడకనివ్వాలండి. 5 విజిల్స్ కి ముక్కలు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోండి. మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత 2-3 times బాగా కలుపుకొని మంటని సిమ్ లో పెట్టేసి 2 minutes కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో టేస్టీ అండ్ స్పైసీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదండి ఇవాళ సండే స్పెషల్ బగారా రైస్ అలాగే మటన్ కర్రీ.
చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అనేది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.